శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కాబట్టి శ్రీ భగవద్గీత కాబట్టి చైతన్యవంతుడైనటువంటి పరమాత్మ యొక్క సాన్నిధ్యము చేత మాత్రమే ప్రకృతి ఈ స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి సమస్త ప్రపంచాన్ని కూడా ఉత్పన్నం చేస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు దారమే కనుక లేకపోతే మణులు చిందరవందరగా పడిపోయినట్లుగానే పురుషుడే లేకపోతే ప్రకృతి యొక్క అస్తిత్వము అనేటువంటిది ఉండదు కదా. ఇంకా కూడా క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. కాబట్టి అర్జున, క్షేత్రజ్ఞుడకు పరమాత్మ సమస్త క్షేత్రాన్ని కూడా అంటే ప్రకృతిని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అనేటువంటిదే కదా గీతావాక్యము. దీని చేత ప్రకృతి అంటే క్షేత్రము, ప్రకృతి లేక క్షేత్రము జడమైనదే అని తెలుస్తూ ఉన్నది. దానికి స్వతహాగా అంటే దానికి స్వతంత్రంగా ప్రకాశము అనేటువంటిది, కదలిక అనేటువంటిది ఉన్నదా అంటే లేదు అని చెబుతూ, మరి అదంతా కూడా ఉన్నట్లు, ఊనుకున్నట్లు, కదులుతున్నట్లు, వ్యాపించినట్లు, ఉత్పన్నమైనట్లు, వినాశమైనట్లు ఎలా కనిపిస్తున్నది అంటే క్షేత్రజ్ఞుడైనటువంటి పురుషుడే అంటే ఆ పరమాత్మయే క్షేత్రమైనటువంటి ఆ ప్రకృతిని ప్రకాశింపజేయుచున్నారు అని కదా తేలుతూ ఉన్నది. ఈ విధంగా ప్రకృతియే స్వతహాగా తన యొక్క శక్తి చేత అన్ని కార్యాలను కూడా జరుపుతూ ఉన్నది అనేటువంటి భౌతికవాదాన్ని గీత అనేటువంటిది ప్రతిఘటిస్తూ ఉన్నది. ఇంకా కూడా పంచభూతాలు అనేటువంటివి అస్థిరాలు. ఏది? ఆకాశ, వాయువు, అగ్ని, జల, పృథువులు. ఇవన్నీ కూడా ఏంటి అంటే అస్థిరాలు. స్థిరమైనవా? లేదు. అవి ఉత్పన్న పతనాలకే, కాకపోతే ఎక్కువ కాలం ఉన్నట్లుగా ఉంటాయి. అంతేకాని ఇక్కడ రూపనామక్రియలతో కూడినటువంటిది ఏ విధంగా అంటే ఆకాశము అంటే ఖాళీ, వాయువు అంటే చలనము, ఆకాశము వాయువు, అగ్ని అంటే రూపము, అంటే ఇక జలము అంటే అది ద్రవము. అదేవిధంగా శబ్దము స్పర్శము, రూపము, జలము అంటే రసము, గంధము అంటే పృథ్వీ అనేటువంటిది ఈ యొక్క పంచభూతాలతో ఉత్పన్నమైనవే. వీటితోటే శబ్దస్పర్శ రూప రసగంధాలతో ఉత్పన్నమైనదే పంచభూతాలు. పంచభూతాల యొక్క సూక్ష్మమైనటువంటి వాసనలే పంచతన్మాత్రలు. ఇవన్నీ కూడా రూపనామక్రియలతో కూడి ఉన్నటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా స్థిరమైనటువంటివి కావు. వచ్చిపోయేటువంటి హెచ్చు తగ్గులు ఉన్నటువంటి మార్పులు చేర్పులకు లోబడేటువంటివే అంటే చపలమైనవే, వికారవంతములైనవే. ఇవన్నీ కూడా స్థిరమైనటువంటివి కానే కావు, నశించిపోయే స్వభావం ఉన్నవి. కాబట్టి వాటిని నమ్ముకున్నట్లయితే జీవుడు కూడా పతనాన్నే పొందుతాడు. కదులుతూ ఉన్నటువంటి స్తంభాన్ని పట్టుకొని దాని చుట్టూ తిరిగేటువంటి వాడు స్తంభం పడిపోయినప్పుడు స్తంభంతో పాటు తాను కూడా పడిపోతాడు కదా. ఇప్పుడు వాడు ఒక దానిని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడంటే వాడు పట్టుకున్నదని కదలకుండా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే వాడు నిలబడి ఉంటాడు. అంతేకాని కదిలే స్తంభాన్ని పట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? స్తంభంతో పాటు వాడు కూడా పడిపోతాడు. అలాగే ప్రపంచంలో కదలకుండా ఉండేటువంటి వస్తువు ఉన్నది అంటే అది ఒకటే. అదేమిటి? పరమాత్మ. అది అందుకే మనకి గీతలో ఏమని చెబుతూ ఉన్నారు అంటే అచలోయం సనాతన, ఎప్పటి నుండో కదలకుండా ఉన్నటువంటిది
సర్వము నిండి ఉన్నటువంటిది పరమాత్మ వస్తువే అని గీత దానిని గురించి దేనిని గురించి సర్వసాక్షిత్వ స్వరూపాన్ని గురించి పేర్కొంటూ ఉన్నది. ఆ వస్తువుని నమ్ముకున్నటువంటి వానికి ఇంకా నేను పడిపోతాను, కదలకుండా ఉన్నటువంటి దానిని పట్టుకొని గబగబా తిరిగినా మెల్లగా తిరిగినా పట్టుకొని నిల్చున్నా నేను పడిపోతాను అనేటువంటి భయం వాడికి ఉంటుందా? ఉండదు. అలాగే అక్కడ ఏదైతే అచలోయం సనాతన, ఎప్పుడైతే కదలకుండా సనాతనం నుండి అది అసలు ఉత్పత్తి పతనాలు లేనటువంటి స్థానము, రాకపోకలు లేని స్థిరమైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైనటువంటి సర్వకాల సర్వావస్థల యందు కూడా సర్వకాలముల యందు కూడా అతీతమై ఉన్నటువంటి వస్తువు సనాతనము నుండి అచలోయం. ఏంటది? పరమాత్మ స్వరూపమే. అది సర్వానికి కూడా సాక్షిత్వ స్వరూపము. ఆ వస్తువును పట్టుకున్నటువంటి వానికి నేను పడిపోతానేమో అనేటువంటి భయం ఉంటుందా? ఉండదు. అంటే భౌతికమైనటువంటి వస్తుజాలాన్ని నమ్ముకున్నటువంటి వాడైతే తప్పకుండా దెబ్బతింటాడు. ఎందుకు? అది ఉత్పన్నమైనది కాబట్టి అది పతనం అవుతుంది. ఇది వరకు ఎందరో అలాగా పతనాన్ని పొంది ఉన్నారు కూడా. ఎలాగంటే ఇప్పుడు ఎండమావులను చూసి కొంతమంది పరిగెడుతూ ఉంటారు. ఎండమావుల్లో నీళ్లున్నాయా? లేవు. మరి కనబట్టలేదా? ఉన్నవి, కనబడుతూ ఉన్నవి, కానీ దాహం తీరేటువంటి నీరు కాదు. సూర్యుని యొక్క కిరణాలు వాయు చలనముల చేత తరంగాల రూపంలో కనబడుతూ ఉండి తప్తమైనటువంటి సూర్య కిరణాలు భూమి మీద పడి వాయువు యొక్క చలన చేత తరంగాలులాగా నీటి తరంగాలులాగా కనబడడం దాని యొక్క స్వాభావికం. దానిని చూసి పరిగెత్తేటువంటి వారు అంటే ప్రతిబింబిత ఫలాలను భక్షింపడానికి చూసేటువంటి వారు. అంటే ఇప్పుడు స్ఫటికం నందు ఉంచబడినటువంటి ఫలం స్ఫటికములు ప్రతిబింబిస్తుంది. ఒక దర్పణం ఉంది, అద్దం. ఆ అద్దం ముందు పెట్టినటువంటి ఫలాలు ఆ చెట్లకి ఎదురుగ్గా పెద్ద అద్దం ఉంది. ఆ అద్దంలో చెట్ల యొక్క ఫలాలు మరి ప్రతిబింబిస్తున్నాయి. ఆ అద్దంలో ఫలాలు తీసుకొని వాడు కడుపు నింపుకోగలుగుతాడా? వాడు వాటి యొక్క రుచిని తెలుసుకోగలుగుతాడా? అంటే ప్రతిబింబించినటువంటి ఫలాలతోటి వాని యొక్క ఆకలి ఎలా తీరదో, ఎండమాములు నీళ్లు గురించి పరిగెత్తినా కూడా వాటి నుండి దాహం తీరదు. అటువంటి దాని ద్వారా ఏమవుతుంది? వాని యొక్క ఆశాభంగము అనేటువంటిదే పొందాల్సి వస్తుంది. కాబట్టి ప్రకృతిని నమ్ముకోకూడదు. అంటే ప్రకృతిని నమ్ముకోకుండా ఇంకా పురుషుణ్ణే నమ్ముకోవాలి. ఇక్కడ ప్రకృతి అనబడింటే ఈ దృశ్యమాన జగత్తు. పురుషుడు అంటే పరమాత్మ వస్తువు. ఆ పరమాత్మనే నమ్ముకొని ఆధ్యాత్మ దృష్టి కలిగి జన్మను సార్థకత చేసుకోవాలి అని కదా గీత పదే పదే ఆదేశం చేస్తూ ఉన్నది. అందువలన అంటే నా వలననే అంతా జరుగుతూ ఉన్నది. ఇక్కడ నేను అంటే పరమాత్మ వస్తువు. అందుకే మొత్తం సర్వ ప్రవర్తతే. ఏది సర్వంలో ప్రవర్తిల్లేది కూడా నేనే జగత్తు మొత్తానికి కూడా తండ్రిని, తల్లిని కూడా నేనే, తాతను నేనే, విధాతను నేనే. ఏ విధంగా అంటే పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. జగత్తుకు తండ్రిని నేనే, తల్లిని నేనే, తాతను నేనే, విధాతను నేనే అని చెబుతూ, కాబట్టి వేరే నువ్వు ఇతరమైనటువంటి దృశ్యమాన జగత్తులో ఏ వస్తువును కూడా నువ్వు ఆశ్రయించవద్దు. భౌతికాన్ని పట్టుకొని నువ్వు వేలాడవద్దు. ఆధ్యాత్మిక రూపుడనైనటువంటి నన్ను ఒక్కడిని మాత్రమే పట్టుకొని ఆశ్రయించుకో. అందుకే మామేకం శరణం వ్రజ. నన్నొక్కడినే నమ్ముకో, నన్నే శరణి వేడు, నన్నే ఆశ్రయించు అని భగవానుడు గీతయందు మన పట్ల ఉన్నటువంటి దయచేత, కరుణ చేత అనేక ప్రదేశాల యందు పలు తావుల యందు కూడా బోధించి ఉన్నారు. కాబట్టి ఈ సంసార దుఃఖ తరుణాన్ని అంటే సంసారాన్ని నశింపచేసుకోవాలి అని కోరేటువంటి ముముక్షువు, మోక్షాన్ని నిర్వాణ స్థితిని పొందాలి అని కోరేటువంటి ముముక్షువు భౌతికమైనటువంటి ఈ ప్రకృతియే మూలము, ఇదే సత్యము అనేటువంటి ఈ భౌతిక వాదానికి వాడు తిలాంజలి సమర్పించాలి. అంటే వదిలివేయాలి. ఆధ్యాత్మవాదాన్ని ప్రోత్సహించాలి.
హృదయంలో ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వమునందు ఊనుకుని ఉన్నటువంటి పరమాత్మను సాక్షాత్కరించుకోవాలి. ఎందుకు అంటే సర్వమునందు ఉన్నటువంటి పరమాత్మ వాని యొక్క హృదయస్థంలో తన యొక్క అంతరంగమునందు కూడా వెలయుచూ ఉన్నాడు. కాబట్టి అక్కడ హృదయస్థ పరమాత్మను సాక్షాత్కరించుకొని పరమానందాన్ని అనుభవించునుగాక అని సెలవిచ్చి, ఇంకా కూడా 5వ రకమైనటువంటి దేహపీడాకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటారు, దేహాన్ని పీడింపజేస్తూ ఉంటారు. ఆ విధంగా అంటే మోక్షానికి ప్రతిబంధకము చిత్తమందలి దుష్టవాసనలే కదా. ఆ దుష్టమైనటువంటి కోరికలు, ఆ దురాచారముతో ఉన్నటువంటి సంకల్పాలు, దుష్టమైనటువంటి సంస్కారాలు ఇదే కానీ మరి దేహము అనేటువంటిది కానే కాదు కదా. కాబట్టి దేహము ఎటువంటిది? శరీరము అంటే శరీరానికి దుష్ట వాసనలు ఉండవు, శరీరానికి దుష్ట సంకల్పాలు ఉండవు, దుస్సంస్కారాలు ఇవేవి కూడా శరీరము కానే కాదు. దుష్ట వాసనలు కానీ, దుష్ట సంకల్పాలు కానీ, దుస్సంస్కారాలు కానీ ఇవన్నీ కూడా చిత్తానికి సంబంధించినవి. ఇవన్నీ ఉన్నప్పుడు మోక్షానికి అడ్డమేంటి అంటే ఈ దుష్ట సంస్కారాలతో ఉన్నటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో అదే మోక్షానికి ప్రతిబంధకమై ఉంటుంది. కానీ దేహము చూద్దామా, అది అమాయకమైనది, జడప్రాయమైనది. దానిని బాధించినట్లయితే మోక్షము చేకూరుతుంది అని తలంచడం వెర్రి కదా. అది ఎంత మూర్ఖత అంటే ఇప్పుడు మనకి పుట్టలో పాము ఉందని తెలిసి మనం ఆ పుట్టను కొట్టామనుకో పాము చస్తుందా? చావదు. పామును కొడితేనే పాము చస్తుంది, కానీ పుట్టను కొడితే పాము చావదు కదా. అలాగే ఈ దేహాన్ని బాధించినట్లయితే అది అమాయకమైనటువంటి దేహం బాధింపబడుతుందే కానీ దాని ద్వారా దానిని సృష్టింపజేసినప్పుడు, దానిని అనేక హఠయోగాల ద్వారా దానిని బాధించినప్పుడు అది బాధపడుతుందే కానీ దాని ద్వారా మోక్షం చేకూరుతుంది అనేటువంటి తలంపు ఏదైతే ఉన్నదో అదంతా కూడా వెర్రితో కూడింది అని చెబుతూ, ఎందుకంటే జన్మాంతరాల యందు కూడా ఎక్కడ అంటే ఈ శరీరమే కాదు, ఈ శరీరం ఉత్పన్నం కావడానికి ముందు శరీరం కారణం. ఎందుకు? మనకి ఉన్నటువంటి కర్మ తతిలో ప్రారబ్ధము, ఆగామి, సంచితము అనేటువంటి ఈ 3 కర్మల్లో కూడా ఆగామి కర్మ సంచితం అనే మూటలోకి చేరినప్పుడు సంచిత కర్మలో నుండి కొంచెం ప్రారబ్ధము అంటే అనుభవానికి యోగ్యమైనటువంటి కర్మ ముందుకు వచ్చినప్పుడు ఆ ముందు కర్మకు అనుకూలమైనటువంటి దేహాన్ని ధరించుకొని వస్తుంది. అటువంటిదే కదా ఏ దేహమైనా. అలాగా అనేక దేహ పరంపరలు జన్మాంతరంలో కూడా హృదయంలో బాగా చింతించి ఉన్నటువంటి ఏ కోరికలు, మరి కోపాలు, లోభాలు, మోహాలు, మదాలు, మత్సరాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఇవన్నీ కూడా దేహం యొక్క శోషణ మాత్రము చేత తొలగిపోతాయా? లోపల అంతర్గతంగా ఉన్నటువంటి 6 శత్రువులు కూడా కోరికలు పోవు, కోరిక తీరలేదనే కోపము పోదు, ఆ వస్తువు నాకే కావాలి అనే లోభము పోదు, మరి ఆ వస్తువుల పట్ల పెంచుకున్నటువంటి మోహము నశించదు. అవన్నీ వశపడితే మదము హెచ్చుతుంది, అది పోదు. ఈ మదముతోటి నా అంతటి వాడు ఇంకెవడు అనేటువంటి మాశ్చరము పోదు. అటువంటి ఈ కామక్రోధాదులన్నీ కూడా దేహ శోషణ మాత్రము చేత దేహాన్ని శుష్కింపజేస్తే బాధింపజేస్తే ఇవన్నీ కూడా పోతాయా? పోవు. కాబట్టి మహనీయులైనటువంటి వారు తమ యొక్క చిత్తాలకు, ఇంద్రియాలకు కూడా పుటం పెట్టాలి. పుటం పెట్టి బాగా కూడా దానిని తప్పింపజేయాలి. తప్పింపజేసి దేనిని తప్పింపజేయాలి అంటే ఇంద్రియాలను, అంతరింద్రియాలను. చిత్తము అన్నప్పుడు అంతరింద్రియంలోదే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటిని జ్ఞానేంద్రియాలను వీటన్నింటినీ కూడా మరి తప్పింపజేసి సంయమనము అనేటువంటిది అభ్యాసం చేయాలి. వాని అందలే ఇక ఒకదాని పట్ల ఇష్టము, మరొక దాని పట్ల అయిష్టము, ఒకదాని పట్ల కోరిక, మరొక దాని పట్ల తిరస్కారము అనేటువంటి ఏ రాగద్వేషాది కషాయాలు ఉంటాయో అవి మరి
లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అంతరేంద్రియాలకు అంటినటువంటి అజ్ఞాన మాలిన్యము కూడా పూర్తిగా దూరీకృతం చేయగలుగుతారు. ఇదే కదా వాస్తవమైనటువంటి తపస్సు. అలా తప్పింపజేసినప్పుడు వానికి రాగద్వేష కషాయాలు మాలిన్యము మొత్తం కూడా నశింపజేసుకున్నప్పుడు వాని యొక్క తపస్సు అనేటువంటిది ఫలిస్తుంది. ఆ విధంగా రాగాదుల యొక్క అంటే ఇష్టము అయిష్టము మొదలైనటువంటి ఈ దృశ్యమాన వస్తువు పట్ల ఉన్నటువంటి కోరికలు కానీ అవసరం లేకపోవడం కానీ ఇటువంటి వాటిని సంగము అనేటువంటిది నిర్మూలించడం కోసం ఆ యొక్క చిత్తాన్ని వాడు తప్పింపజేయాలి. అలా చిత్తాన్ని తప్పింపజేసినప్పుడు వాడికి స్వీకరించవలసినది కానీ వదిలిపెట్టవలసినది కానీ రాగద్వేషము అనబడేటువంటి ఇష్టాలు ఎప్పుడైతే కోరికలు సంస్కారాలు విషయవాసనలు నశించిపోతాయో అప్పుడు ఇక అలా తప్పింపజేసేటువంటి చిత్తము చేత చిత్తాన్ని అలా తప్పింపజేయటమే కదా తపస్సు అని చెప్పడం. అంతేకాని దేహాన్ని శోషింపజేయటం బాధింపజేయడం అనేటువంటిది కానే కాదు. దీనిని గురించే శ్రీకృష్ణ పరమాత్మ 17వ అధ్యాయం నందు బాగా హెచ్చరిక చేశారు. ఏమని? అలాగా అశాస్త్రీయంగా ఘోరమైన అంటే శాస్త్రం యొక్క ఆసరా లేకుండా మహనీయుల యొక్క సూచన లేకుండా ఒక శాస్త్ర ప్రమాణం అనేటువంటిది తీసుకోకుండా ఘోరమైనటువంటి తపస్సులు చేసి శరీరాన్ని బాధిస్తారు. అలా బాధించేటువంటి వారు కేవలము రాక్షసులే కదా, వారు రాక్షసులే అని పరమాత్మ మందలించి ఉన్నారు. వానికి బదులుగా అంటే వాటికి ప్రత్యామ్నాయంగా ఆ అధ్యాయమునందే అదే ఆ 17వ అధ్యాయమునందే గీతాచార్యులు శారీరకమైనటువంటి మానసికపరమైనటువంటి వాచికపరమైనటువంటి 3 రకాల తపస్సులను కూడా బోధించి ఉన్నారు. అవి ప్రతి వారికి కూడా ఆచరణకు అర్హమై ఉన్నవి, అంటే ఆచరణ యోగ్యాలే అయి ఉన్నవి. ప్రతి ఒక్కరూ కూడా వాటిని అనుసరించవచ్చు. అయితే దేహారోగ్యము కొరకు అప్పుడప్పుడు కూడా అంటే మరి ఉపవాసాదులు ఏమీ చేయనవసరం లేదా అంటే దేహం యొక్క ఆరోగ్యం కొరకు అప్పుడప్పుడు ఏకాదశి మొదలైనటువంటి పర్వదినాల యందు ఉపవాసము మొదలైనటువంటివి చేస్తూ ఉండవచ్చు. కానీ అస్సలు దేహానికి ఆహారం అందించకుండా బాధించవలసినటువంటి అవసరము లేనే లేదు అని చెబుతూ, ఎలాగంటే దేహశుద్ధి కోసం ఈ ఏకాదశి పర్వదినాలందు ఉపవాసాలు అయితే చేస్తూ అటువంటి చిన్న చిన్న ప్రక్రియలు అయితే ఆశ్రయించవచ్చు. అంతేగాని కఠోరమైనటువంటి తపస్సుల చేత శరీరాన్ని బాధించినందువల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. కాబట్టి అటువంటి వానిని ఆశ్రయింపనవసరం లేదు. అలా ఆశ్రయించకుండా శ్రీకృష్ణమూర్తి గీత యందు చెప్పినటువంటి సూచించినటువంటి సాత్వికమైన తపస్సు మాత్రము చేపట్టవచ్చు. అలా చేపట్టినటువంటి సాధకులు ముముక్షువులైనటువంటి సాధకులు పరమార్థ సిద్ధి కోసం ప్రయత్నాలను చేస్తూ ఉండాలి అని చెప్పారు. అంతేకాదు ఇంకా 6వది అయినటువంటి మిథ్యాచారము అంటే కపటమైనటువంటి ఆచారమే కదా. కొందరు కర్మేంద్రియాలతోటి ఈ యొక్క వాక్కు పాణిపాద గుహ్యపాయువులు అనేటువంటి వానితో ఏ పని చేయకుండా ఊరకనే కూర్చొని ఉండి మనస్సుతో అయితే ఈ ముల్లోకాలయందు సమాచారాలను కూడా కెలుకుతూనే ఉంటారు. అంటే తమో గుణానికి సంబంధించింది, రజోగుణాలకు సంబంధించినది, అంతేకాదు సత్వగుణానికి సంబంధించినటువంటి స్వర్గమర్త్య పాతాళలోకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాలను కూడా మనసుతో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా అటువంటి సమాచారాలను గురించి వారు కెలుకుతూనే ఉంటారు. ఇక్కడ వెతకడము అనేటువంటిది వేరు, కెలకడము అనేటువంటిది వేరు. వెతికితే కొత్తవి బయటపడతాయి, కెలిగితే కంపు కొడతాయి. కాబట్టి అటువంటి వారు శరీరం యొక్క ఇంద్రియాల చేత అంటే శరీర అవయవాల చేత కర్మ అనేటువంటిది చేయకపోయినప్పటికీ కూడా మనసు చేత విస్తారంగా విపులంగా కర్మను ఆచరించుట చేత కర్మబద్ధులే అవుతూ ఉన్నారు కదా. ఎందుకు? వాళ్ళ శరీరం మాత్రమే కదలలేదు, కానీ వారి యొక్క మనసు అయితే 3 గుణాలకు లోబడి 3 లోకాలలో
విషయాలను కూడా వాడు సంకల్ప వికల్పాలతోటి మోసుకొని తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ మనసు వాడు అటువంటి మానసికమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండడం వల్ల వాడు కర్మబద్ధులే అవుతూ ఉన్నారు. ఎందుకు? వాడు ఏ కర్మ చేయడం లేదు కదా అంటే కర్మేంద్రియాలతోటి అంటే శారీరకమైనటువంటి క్రియలు అనేది ఆపివేశాడే కానీ మానసికపరమైనటువంటి సంచలనం అనేటువంటిది చేస్తూనే ఉన్నాడు అని చెబుతూ, అందుకే కర్మయోగంలో 6వ శ్లోకంలో చెప్పబడినట్లుగానే ఏమని, కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. అంటే కర్మేంద్రియాలను అణిచిపెట్టి ఎవడైతే మనస్సు చేత శబ్దాది విషయాలను చింతిస్తూ ఉంటాడో, ఏంటి ఈ శబ్దము బాగా వినడానికి వీణులు విందుగా ఉన్నది, ఈ వాసన ఎక్కడ నుండో గుబాలిస్తూ ఉన్నది, ఈ రూపం ఎక్కడో కంటికి బాగా అందంగా మరి దానిని సొంతం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉన్నది, ఈ స్పర్శ ఏదో సుఖంగా శీతలంగా హాయిగా ఉంది, ఈ శబ్దం ఏదో బాగున్నది అనేటువంటి ఈ నాలుకతో ఈ రసవస్తువు నాలుకైతే బాగుంటుంది అనేటువంటి ఈ యొక్క శబ్దాది విషయాలను వాడు శరీరాన్ని కదలకుండా ఉంచాడే కానీ మానసికపరమైనటువంటి శబ్దాది విషయాలను చింతిస్తూనే ఉంటాడు. అటువంటి వాడు నిజంగా కూడా వివేక శూన్యుడే. వాడికి ఎటువంటి వివేకం లేదు. సత్య వస్తువును గురించినటువంటి వివేకం ఉన్నవాడు ఈ కర్మేంద్రియాలతో ఉన్న కలేబరాన్ని కదలకుండా ఉంచి మానసికమైనటువంటి దానిని సంచరింపజేస్తున్నాడు అంటే వానికి సత్య వస్తువు యొక్క స్థితిని గురించి వాడికి తెలియదు. ఇంకా కూడా అతని యొక్క చేష్ట మిథ్యాచారమని, అబద్ధపు చేష్ట. ఏ విధంగా? కపటపు ఆచారము. ఏ విధంగా? అంతా అబద్ధమే. అంటే చూపరుల కోసమే వాడు కదలకుండా ఏదో జపమాలను వ్రేళ్ల మధ్యలో తిప్పుతూ, గుడ్లు పైకి కిందికి తిప్పుతూ, ఎవరు వస్తున్నారా అని చూస్తూ, ఎవరన్నా వస్తే కళ్ళు మూసుకోవడం, ఎవరు రాకపోతే వాని యొక్క మానసిక చర్యలు విచిత్రమైనటువంటి స్థితిని, చంచలత్వాన్ని కలిగి ఉండేటువంటి వాని యొక్క చేష్ట అంతా కూడా కపటమైనటువంటి ఆచారము అనే కదా చెప్పబడుతుంది, అనే కదా మనకు భగవానుడు సెలవిచ్చి ఉన్నారు. అయితే కాబట్టి ముందు మనస్సును మరమ్మత్తు చేసుకోవాలి అనేటువంటిదే ముఖ్యమైనటువంటి పని. విషయవాసనలే లేకుండా దానిని శుద్ధం చేసుకోవాలి. ఈ శూన్యమైనటువంటివి, లేనటువంటివి, మిథ్యాచారముతో ఉన్నటువంటివి, భ్రమజనితమైనవి, లేకనే ఉన్నట్లుగా కనిపించి లేకుండా పోయేటువంటివి, ఇంద్రజాలముతో ఉన్నటువంటివి, మాయతో కూడినటువంటివి, ఇవన్నీ కూడా ఈ యొక్క దృశ్యమాన విషయవాసనలు లేకుండా తన యొక్క మనసుని శుద్ధం చేసుకోవాలి. అలా శుద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి అభ్యాస స్థితిలో మళ్ళీ కూడా ఈ ప్రాపంచిక సంకల్పాలను ఏమాత్రం కూడా దరికి చేర్చరాదు. ఎందుకు? అటువైపు ఉన్నటువంటి వాడు కాబట్టి పరమాత్మ యొక్క అభిముఖంగా మరలినటువంటి వానికి మళ్ళీ ప్రాపంచిక సంబంధమైనటువంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. వాడు అలవాటు పడి ఉన్నాడు కాబట్టి ఆ సంకల్పాలను ప్రయత్నపూర్వకంగా వాటిని దరికి చేర్చకూడదు. అంతేకాదు, ఎప్పుడైతే మనసు విషయ సంకల్పరహితమై ఉంటుందో, ఈ విషయాల పట్ల సంకల్పాలు అనేవి లేకుండా, ఎందుకు అంటే దానిని గురించి పూర్తి స్థాయిలో విచారించినప్పుడు ఏ విధంగా ఈ విషయ వాసనలు అస్థిరత్వము, జగత్తంతా అస్థిరము అనే విషయాన్ని గురుముఖతః విచారించి జ్ఞానబోధ ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే వాడు ఆ విషయ వాసన సంకల్పాలను చేయకుండా ఉంటాడు, వాటిని నశింపజేసుకుంటాడు. అప్పుడు వాసనావర్జితమై ఉంటాడు. వాడికి ఏ యొక్క దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి కోరికలు ఉంటాయో వాటిని వదిలివేసిన వాడై ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఇక కర్మేంద్రియాల చేత అంటే ఈ శరీరము చేత కర్మ చేసినా లేకపోతే వాడు చేయకపోయినా అటువంటి మనుజుడు ఎప్పటికీ కూడా బంధింపబడడు. కాబట్టి సాధకులైనటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ హెచ్చరికను కడు జాగరూకతతో గమనించి ఈ అబద్ధమైనటువంటి మిథ్యాచారాన్ని వదిలివేయాలి.
ధ్యాన కాలమునందు వాడు ధ్యానాన్ని అనుసరించే సమయంలో మనసు యందు ఎలాంటి ఈ యొక్క విషయ సంకల్పాలు అనేటువంటివి రానియకుండా దైవ భావన మాత్రమే ఉండేటట్లుగా వాడు ప్రవర్తించాలి. ఆ విధంగా అయితే ప్రారంభమున అటువంటి స్థితి వెంటనే చేకూరకపోయినప్పటికీ కూడా బహుకాలం యొక్క అభ్యాసము చేత ఈ విధంగా అభ్యాసము దీర్ఘకాలికంగా చేస్తూ రాగా 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 క్రమానుగతంగా దానిని ఎట్లయినా సరే సాధించి వేయగలుగుతాడు. అంటే కేవలము కర్మేంద్రియాలను మాత్రమే అరికట్టినందువలన, అంటే నోరు మూసేసుకొని కాళ్ళు చేతులు కదలకుండా ఉంచేసి ఇక మలమూత్ర విసర్జన చేయకుండా ఉన్నటువంటి అన్నీ కూడా నిగ్రహించుకొని ఉన్నటువంటి దాని ద్వారా మనకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మరి మలమూత్ర విసర్జన చేయకూడదు అంటే మనకి లోపలికి ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ పదార్థ రూపంలో వాని యొక్క ఉదరంలోకి ఏ వస్తువును ప్రవేశింపజేయకుండా ఉంటాడు. దానివల్ల నరనరాలు కూడా శరీరము అనేది నిస్తానగా నిస్సత్తువుగా తయారవుతుంది, శుష్కించిపోతుంది. అప్పుడు మాత్రమే శరీర అవయవాలు కదలకుండా ఉంచుకుంటాడు. అలా ఉంచుకున్నటువంటి వాడు ఇక ఆ కర్మేంద్రియాలను అరికట్టినందువలన మరి విశేషమైనటువంటి ప్రయోజనం కాదు కదా, స్వల్ప ప్రయోజనం కూడా ఏమీ లేదు. కాబట్టి మనసును మాత్రమే లోబరుచుకోవాలి. మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలను మాత్రమే వాడు అరికట్టాలి. మనసుని పరమాత్మనికి అభిముఖంగా పయనింపజేయాలి అనేటువంటి విషయాన్ని గురించే తెలియజేసి ఓం మంగళం శ్రీ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధమో విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.